సిగరెట్ వెలిగించి దమ్ములాగుతూ బాల్కనీలో పచార్లు చేస్తున్నాడు హర్షవర్ధన్. సుడు తిరుగుతూ గాలిలో వ్యాపిస్తోంది అతని నోటి నుండి వెలువడుతోన్న సిగరెట్ పొగ. అంతకంటే వేగంగా సుడులు తిరుగుతున్నాయి అతని మస్తిష్కాన్ని ఆక్రమించుకున్న ఆలోచనలు. భగవాన్ దాదా హత్య జరిగి 2 రోజులైంది. అంతకు ముందు నుండే కనిపించడం లేదు మణిధర్ రాజేష్లు. మొన్న రాత్రి 8 గంటల సమయంలో ఫ్యాక్టరీ నుంచి బయలుదేరిన భ్రమర ఇంతవరకు తిరిగి రాలేదు. కనీసం సెలవు కూడా అడగలేదు. ఎక్కడికి వెళ్ళిందామే? ఏమయ్యారు మణిధర్ రాజేష్లు? శత్రువులు వాళ్లను మాయించేశారా? సమాధానాలు లభించని ధ్వజస్తంభాల మాదిరి ఒక్కొక్కటిగా తలెత్తడం ప్రారంభించాయి అతని మస్తిష్కంలో. సగం కూడా కాల్చిన సిగరెట్ను విసుగ్గా స్పిట్ బిన్లోకి విసిరి మరో సిగరెట్ వెలిగించాడు హర్షవర్ధన్. అదే సమయంలో చేతులు తుడుచుకుంటూ డైనింగ్ హాల్లో నుండి బెడ్రూంలోకి వచ్చింది ఆయన భార్య సుజలాదేవి. వస్తూనే మంచం పక్కన ఉయ్యాల్లోకి చూసి ఉలిక్కి పడింది. ఖాళీగా ఉంది ఉయ్యాల. బాబు కనిపించలేదు. ఒక్క క్షణం గుండాగినంత పనైందా మీకు? ఏమండి బాబు, మన బాబు కనిపించడం లేదు అంటూ గాబరాగా అరిచింది. ఆ అరుపు వింటూనే అదిరిపడ్డాడు హర్షవర్ధన్. చట్రాలకేసి కొట్టిన చిల్లపెంకుల మాదిరి చెల్లాచెదురయ్యాయి అతని ఆలోచనలు. వాట్? బాబు బాబు కనిపించడం లేదా అని అడుగుతూ బాల్కనీలో నుండి 4 అంగల్లో వచ్చి ఉయ్యాల తొట్టిలోకి తొంగి చూశాడు. కనిపించడానికి ఏముందక్కడ? ఖాళీ ఉయ్యాల తొట్టెను చూడగానే నవనాడులు కుంగిపోయినట్టు ఫీల్ అయ్యాడు హర్షవర్ధన్. కంటికి కనిపించని రాక్షస హస్తం ఏదో గుప్పెట్లో ఇముడుచుకుని కర్కశంగా నలిపేస్తున్నట్టు విలవల్లాడిపోయింది అతని హృదయం. ఒక్కసారిగా ముద్దుబారిపోయింది అతని మెదడు. ఆలోచనలు సడన్ గా స్తంభించిపోయినట్టు అనిపించింది. ఏమండి బాబు, నా బాబు, నా చిట్టి తండ్రి చిరంజీవి ఏమయ్యాడండి అని అడుగుతూ 2 చేతులతో ముఖాన్ని కప్పుకుని బౌరుమంటూ మంచం మీద కుప్పకూలిపోయింది సుజలాదేవి. అప్పుడు చలనం వచ్చింది హర్షవర్ధన్లో. అవును, బాబు బాబు ఏమయ్యాడు? తనలో తానే గొణుకుంటూ ఇంట్లో ఉన్న నౌకర్లను ఉద్దేశించి గొంతు చించుకుని పిలవడం ప్రారంభించాడాయన. అలా పిలుస్తూనే పిచ్చిపట్టినట్టు పరుగులు తీస్తూ భవంతంతా తిరిగాడు. విషయం తెలిసిన వెంటనే భవంతిలోని అంగుళంగుళం గాలించి వదిలారు నౌకర్లు. ఎక్కడా కనిపించలేదు బాబు. సుజలాదేవి దుఃఖాన్ని అదుపు చేయడం అసాధ్యమైంది నౌకర్లకి. వెతకడం ముగించి ఆ గదిలోకి తిరిగొచ్చాడు హర్షవర్ధన్. కుమిలి కుమిలి ఏడుస్తోన్న భార్యను ఉద్దేశించి ఓదార్పుగా ఏదో అనబోతూ అప్రయత్నంగా ఉయ్యాల తొట్టులోకి చూసి ఉలిక్కి పడ్డాడతను. ఇందాక చూసినప్పుడు కంగారులో గమనించలేదతను. ఉయ్యాల తొట్టెలో పక్క వేయబడిన పసుపచ్చని ముఖమల క్లాత్ కింద నుండి రెపరెపలాడుతున్న కాగితాన్ని. ఆశ్చర్యాన్ని అదుపు చేసుకుంటూ ఆత్రంగా వెళ్లి ఆ కాగితాన్ని అందుకున్నాడు. కాగితపు మడతలు విప్పుతూనే అక్షరాల వెంట పరుగులు తీశాయి ఆయన చూపులు. మిస్టర్ హర్షవర్ధన్, నీ వంశోద్ధారకుడు, నీ గారాల పట్టి తనయుడు చిరంజీవి ప్రస్తుతం మా దగ్గర క్షేమంగానే ఉన్నాడు. నువ్వు మా కోరిక తీర్చడానికి అంగీకరించేటంత వరకు క్షేమంగానే ఉంటాడు. డియర్ హర్షవర్ధన్, నీ తండ్రి జయవర్ధన్ మరణించే ముందు అతి రహస్యంగా నీకిచ్చిన లాకెట్ను తీసుకుని వెంటనే గోల్కొండ కోట దగ్గరకు రావాలి నువ్వు. ఈ విషయం పోలీసులకు చెప్పిన కిరాయి గోండాలను కోడ తీసుకునొచ్చినా నీ వంశాంకురాన్ని నలిపి నాశనం చేస్తాం. అంతేకాదు, నీ కుటుంబ సభ్యులు, నీ గారాబాల చెల్లెలు అలైక్య, మణిధర్ల ప్రాణాలు కూడా తీసి శవాలను నీకు బహుమతిగా అందిస్తాం. నువ్వు వెంటనే లాకెట్తో పాటు బయలుదేరొస్తే గోల్కొండ కోట వద్ద ఒక అంబాసిడర్ కారు నీ కోసం రెడీగా ఉంటుంది. పిచ్చి పిచ్చి ఆలోచనలు నీకు నీ వాళ్లకు మంచివి కాదని గుర్తించుకో, జాగ్రత్త. చదవడం ముగించేసరికి చెమటలతో తడిసిపోయింది హర్షవర్ధన్ శరీరం. కాగితం మీద ఎలాంటి సంతకం లేదు. రాసిన వాళ్ళని గురించి తెలుసుకునే అవకాశం లేకుండా ప్రింటు చేయబడినంత గుండ్రంగా పొందిగ్గా పట్టి రాయబడ్డాయి అక్షరాలు. తన భవంతిలో అన్ని అనర్థాలు జరగడానికి, 3 నిండు ప్రాణాలు బలవడానికి వెనుకున్న అసలు కారణమేంటో గ్రహించడానికి ఎంతోసేపు పట్టలేదు హర్షవర్ధన్కి. తమ వంశంలో 6 తరాల నుండి ఆ లాకెట్ కుటుంబ పెద్దల దగ్గరుంటూ వస్తోంది. తనకు ముందు తన తండ్రి ఆధీనంలో ఉండేది ఆ లాకెట్. ఆయన కన్ను మూస్తూ చివరి క్షణాల్లో దానిని రహస్యంగా తన చేతిలో పెట్టాడు. తమ పూర్వీకులు బ్రిటిష్ వారికి భయపడి కోట్ల విలువ చేసే వజ్ర వైడూర్యాలను, అత్యంత విలువైన బంగారు ఆభరణాలను ఆ భవంతిలోనే రహస్యమైన చోట భద్రపరిచి ఆ ప్రదేశాన్ని తెలుసుకునేందుకు సంబంధించిన ఆధారాలను కొండ గుర్తుల ద్వారా తెలియజేసే రాగి రేకును ఒక లాకెట్లో భద్రపరిచారు. ఆ రాగిరేకు లాకెట్లో ఉందని తన తండ్రి చెప్పడమే కాని ఏనాడు దానిని తెరిచి చూడాలన్న ఆసక్తి గాని, అంతులేని ఆ వజ్ర సంపద అవసరం గాని తనకు రాలేదు.
ఆ లాకెట్ కోసం తనను చంపేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయని లాకెట్ ఇచ్చే ముందు తండ్రి తెలియజేసిన విషయం ఇంకా గుర్తుంది తనకు. అయితే లాకెట్ ఇచ్చే సమయంలో ఆ గదిలో తన తండ్రి తను తప్ప ఇంకెవరూ లేరు. మరి ఈ విషయం ఇతరులకు ఎలా తెలిసింది? లాకెట్టు సంపాదించడానికి చిరంజీవి కడుపులో ఉండగానే స్లో పాయిజన్ ఇవ్వడానికి ఏంటి సంబంధం? అతని ఆలోచనలు పూర్తి కాకముందే సుజలాదేవి మంచం మీద నుండి లేచి అతన్ని సమీపించింది. చేతిలోని కాగితంతో అచేతనంగా నిలబడిన ఆయన చేతుల్లో నుండి ఆ కాగితాన్ని తీసుకుని గబగబా చదవడం ముగించి భయంతో వణికిపోయింది. ఏమండి, ఆ పాడు లాకెట్ను వాళ్ళకి ఇచ్చేయండి, నా బాబును నాకు దక్కించండి అని బోరున విలపిస్తూ ఆయన పాదాల మీద పడిపోయింది. ఆలోచిస్తున్న హర్షవర్ధన్ అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశాడు. భార్యను లేవనెత్తి ఆమె కన్నిటిని తుడిచి, అలాగే సుజా, ఆ లాకెట్ ఒకటే కాదు, నా సర్వస్వం ధారపోసైనా బాబును రక్షించుకుంటాను. ఆ ప్రయత్నంలో నా ప్రాణాలు పోయినా లెక్క చేయను, పద అంటూ తన డబుల్ కాట్ తలభాగంలో అడుగునున్న సీక్రెట్ అర్లో నుండి లాకెట్ను తీసుకుని భార్యతో పాటు బయలుదేరాడు. 5 నిమిషాలు కూడా పూర్తిగా గడవకముందే భవంతి పరిసరాలను వదిలి గోల్కొండ కోటకేసి పరుగులు తీయడం ప్రారంభించింది హర్షవర్ధన్ డ్రైవ్ చేస్తున్న కారు. 1000 తుఫాన్లు ఒక్కసారి చెలరేగినట్టు అల్లకల్లోలమైపోయింది అతడి అంతరంగం. ఆ అలజడిని తట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఆలోచిస్తున్నాడు హర్షవర్ధన్. కేవలం ఒక లాకెట్ కోసం, మనిషి సంపాదించి కూడబెట్టిన సంపద కోసం 3 నిండు ప్రాణాలను బలిగొన్నారు శత్రువులు. ముక్కుపచ్చలారని పసికందును చంపడానికి సిద్ధపడుతున్నారు. తన వారిని బంధించి వేధిస్తున్నారు. కొద్ది రోజులుగా తనకు మనశ్శాంతి లేకుండా చేశారు. ఏది ఏమైనా వాళ్లను ప్రాణాలతో విడిచిపెట్టాడు తను. వాళ్ల అంతు చూడకుండా వదిలిపెట్టాడు. బాబును రక్షించడం పూర్తయిన తర్వాతనే మృత్యు అంటే ఎలా ఉంటుందో వాళ్ళకి ప్రత్యక్షంగా చూపించాలి. భార్య కంటబడకుండా కోటు జేబులోని రివాల్వర్ను తడుముకుంటూ తనలో తానే అనుకున్నాడతను. అతని భావాలను పట్టించుకోకుండా విలపిస్తూనే ఉంది సుజలాదేవి. ఆలోచనల్లో మునిగున్న హర్షవర్ధన్కు తన కారును పోలీస్ జీప్ ఒకటి ఫాలో అవుతున్న సంగతి తెలీదు. ఆ జీపులో ఉన్నది ఇన్స్పెక్టర్ ప్రసాద్ అన్న సంగతి కూడా తెలీదు. అండర్ గ్రౌండ్ లో ఉన్న ఒక విశాలమైన హాలులో బంధించబడి ఉన్నారు అలేఖ్య, రాజేష్, మణిధర్, హరితలు. బ్లూ కలర్ డిమ్ లైట్ వెలుగుతోంది ఆ హాలులో. బలమైన తాళ్లతో ఆ హాలులో వరుసగా ఉన్న 4 కాంక్రీటు స్తంభాలకు కట్టివేయబడ్డారు ఆ నలుగురు. రైఫిల్స్, మిషన్ గన్స్ పుచ్చుకొని వారి చుట్టూ దూరంగా నిలబడున్నారు కొంతమంది రౌడీలు. ఇప్పుడైనా నిజం చెప్పు మిస్టర్, నువ్వు ఎవరు? హర్షవర్ధన్ ఇంట్లో ప్రవేశించి నువ్వు తెలుసుకున్న రహస్యం ఏమిటి? కంగుమంటున్న కంఠంతో అడుగుతూ ఉన్నట్టుండి రాజేష్ ముందు ప్రత్యక్షమయ్యాడు ఒక దృఢకాయుడు. చుట్టలు చుట్టబడిన చర్మపు కొరడా ఒకటి ఉంది అతని చేతుల్లో. నిర్లక్ష్యంగా నవ్వాడు రాజేష్. కట్లు విప్పి అడుగు బ్రదర్, కరెక్ట్ అయిన ఆన్సర్ చెబుతాను నీ ప్రశ్నలకు. మళ్లీ మళ్లీ అడగాల్సిన అవసరం లేకుండా చేస్తాను అన్నాడు. ఎర్రబడింది ఆ దృఢకాయుడి వదనం. పళ్ళు పటపటా కొరుకుతూ కొరడాను బలంగా గాలిలో జుళిపించాడు. గాలిని తాకి చెళ్ళుమంటూ వికృతమైన శబ్దాన్ని సృష్టించింది కొరడా కొస. తాటాకు చప్పుళ్ళు అంటారు వీటినే, బెదిరిపోవడానికి నేనేం కుందేళ్లు కాను అన్నాడు రాజేష్. రే కుర్రకొంక, ఇది తాటాకు చప్పుళ్ళు అవునో కాదో ఇప్పుడే నిరూపిస్తాను అంటూ చర్మపు కొరడాతో ఇష్టం వచ్చినట్టు అతని శరీరం మీద కొట్టడం ప్రారంభించాడు ఆ దృఢకాయుడు. చెళ్ళుమంటూ చర్మపు కొరడ అతని శరీరాన్ని చుట్టుకోవడం చూస్తూనే విలవిల్లాడిపోయింది అలేఖ్య. వద్దు వద్దు, అతన్ని కొట్టద్దు, కావాలంటే నన్ను హింసించండి అని బాధగా అరవడం ప్రారంభించింది. అదే సమయంలో అక్కడికొచ్చాడు లాంగ్ కోటు ధరించిన వ్యక్తి. నిలువెల్లా ముసుగు ధరించున్నాడు ఆ వ్యక్తి. వెల్ మై డియర్ ఫ్రెండ్స్, ఏమంటారు మన వాళ్ళు అడిగాడతను. ఎంత కొట్టినా నోరు విప్పడం లేదు బాస్, రిపోర్ట్ చేశాడతను. గంభీరంగా తల పంకించాడు ఆ ముసుగు వ్యక్తి. మిస్టర్ రాజేష్, నువ్వు మేధావే కావచ్చు. ఆ రోజు నన్ను ఫోటో తీసినప్పుడే నీ గొప్పతనం అర్థమైంది. కానీ నీకంటే మేధావి నేను. మర్యాదగా నువ్వెవరో చెప్పు అంటూ కరుగ్గా అడిగాడు. చూడు మై డియర్ ఫ్రెండ్, నీ చీకటి చరిత్రను బట్టబయలు చేయడమే నా కర్తవ్యం. బట్ అంతకు మించి మరో మాట నా నోటి నుంచి రాబట్లేరు, మైండ్ ఇట్ అంటూ హెచ్చరించాడు రాజేష్. అదే సమయంలో ఒక దృఢకాయుడు పరిగెత్తుకుంటూ వచ్చి, బాస్ బాస్, హర్షవర్ధన్ గారు రాలేదు. ఈ లెటరు, క్యాసెట్ మాత్రం ఎవరో వచ్చిచ్చారు అంటూ మడత పెట్టిన కాగితాన్ని, క్యాసెట్ను అతనికి అందించాడు. వాట్? అదిరిపడ్డాడు ఆగంతకుడు. కనుబొమ్మలు ఆశ్చర్యంగా ముడివేస్తూ ఆ కాగితాన్ని అందుకొని చదవడం ప్రారంభించాడు. మై డియర్ ఫ్రెండ్, నేను నీ కోవకు చెందినవాణ్ణే, అందుకే నీ ఎత్తుకు పై ఎత్తు వేశాను. లాకెట్, దాంతోపాటు హర్షవర్ధన్, ఆయన భార్య నా దగ్గరున్నారు. ఆ నిధిలో నాకు వాటా కావాలి. ఎంతకాలం నేను కూడా ఆ ఇంట్లో జరిగిన సంఘటనలు గమనిస్తూ వచ్చాను.
భ్రమర నీ మనిషి అనుకున్నావు, కానీ నాకు కూడా సహాయం చేసింది. అంటే డబుల్ ఏజెంట్గా పనిచేసింది. ఇక క్యాసెట్ గురించి, భ్రమర నీ గురించి చచ్చే ముందు చెప్పిన విషయాలన్నీ క్యాసెట్ చేశాం. ఒక రకంగా నీకు ఉరిశిక్ష పడ్డానికి మరణ వాంగ్మూలం అది. పిచ్చి పిచ్చి ట్రిక్కులు ప్లే చేయకుండా వాటా ఇస్తానంటే ఇద్దరం కలిసి నిధి కోసం ప్రయత్నిద్దాం. ఇష్టమైతే నెంబర్ 850044కి ఫోన్ చేయి. నరేన్ భూపతి. డర్టీ రోగ్ అంటూ ఆ లెటర్ని చించి ముక్కలు చేశాడు. ఒక క్షణం ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా నరేన్ భూపతికి ఫోన్ చేయడానికి వెళ్ళాడు. చిరునవ్వులు చిందిస్తూ ఆ అండర్ గ్రౌండ్లో అడుగు పెట్టాడు నరేన్ భూపతి. ఒంటరిగా రాలేదతను. అతనితో పాటు అతని అనుచరులు నలుగురు, హర్షవర్ధన్, అతని భార్య ఎస్ఐ ప్రసాద్ ఉన్నారు. ఎస్ఐ ప్రసాద్ని చూడగానే అక్కడి వారంతా విపరీతమైన ఆశ్చర్యానికి గురయ్యారు. అవును, ఎస్ఐ ప్రసాద్ నా మనిషి. ఎంతకాలం నీ రహస్యాలు, ఆ ఇంట్లో విశేషాలు ఎప్పటికప్పుడు నాకు తెలియజేస్తూ వచ్చాడు. భ్రమర నుండి నీ చరిత్రను రికార్డు చేసి ఆమెను చంపింది కూడా ప్రసాదే అంటూ చెప్పాడు నరేన్ భూపతి. ఆగంతకుల్లో ఆవేశం పెళ్ళుబుకింది. రివాల్వర్ తీసి షూట్ చేయబోయాడు. స్టాప్ మై డియర్ ఫ్రెండ్, నీ చరిత్ర పూర్తిగా తెలుసు నాకు. నీలాంటి నరహంతకుణ్ణి నమ్మి నీ స్థావరానికి ఎలా వచ్చాననుకుంటున్నావు? 24 గంటల్లో నేను వెళ్ళకపోతే నీకు సంబంధించిన చరిత్ర అంతా ఎస్పీ అమిత్ కుమార్కు చేరవేస్తారు నా అనుచరులు. అప్పుడు నీ స్థావరాన్ని రౌండ్ చేస్తారు పోలీసులు. ఎలా ఉంది నా మాస్టర్ ప్లాన్ అంటూ నవ్వాడు నరేన్ భూపతి. కుండెడు చన్నీళ్లు నెత్తిమీద గుమ్మరించినట్టు చప్పున చల్లారిపోయింది ముసుగు వ్యక్తి ఆవేశం. ఆ సిచ్యుయేషన్ని గమనిస్తూ వారి మాటలను వింటున్న రాజేష్కి రక్తం ఉడికిపోయింది. ఇన్స్పెక్టర్ ప్రసాద్కి పూర్తిగా అందులో సంబంధం ఉందని, భ్రమరను చంపింది అతడేనని తెలిసేసరికి ఆవేశం పెళ్ళుబికింది అతడిలో. డర్టీ రోగ్స్, మీకు అంతిమకాలం ఇంకెంతో దూరంలో లేదు. సంపద కోసం మానవత్వాన్ని మరిచిపోయారు మీరు. రాక్షసుల కంటే నీచంగా ప్రవర్తిస్తూ రక్తపాతాన్ని సృష్టిస్తున్నారు. మనుషుల్ని శవాలుగా మార్చి మీరు అధిరోహించేది సంపదల సింహాసనం కాదు, రక్త సింహాసనం. ఆ సింహాసనం ఏదో ఒక రోజు మిమ్మల్ని కూడా రక్తపు ముద్దలుగా మారుస్తుందన్న సంగతి మరిచిపోకండి. ఆవేశంగా అరిచాడు రాజేష్. యూ ఈడియట్ అరిచాడు ఇన్స్పెక్టర్ ప్రసాద్. అరుస్తూనే అతన్ని సమీపించి హ్యాండ్ స్టిక్తో ఇష్టం వచ్చినట్టు అతన్ని బాదాడు. ఫట్ ఫట్ మంటూ పడుతున్న హ్యాండ్ స్టిక్ దెబ్బల బాధను పంటి బీగున భరిస్తూ కళ్ళు మూసుకున్నాడు రాజేష్. సహించలేకపోయాడు హర్షవర్ధన్. ఆ దృశ్యాన్ని గమనిస్తూ కాముగా ఉండలేకపోయాడతను. ఆపండి, మీ దుర్మార్గాలకు అంతులేదా? ఎంతకాలం ఈ దారుణాలను సాగిస్తోంది? ఎంతమంది మంచివాళ్లను పొట్టను పెట్టుకోంది ఈ లాకెట్ కోసమే కదా. ఇదిగో తీసుకోండి. ఆ సంపద మొత్తం మీరే అనుభవించి మమ్మల్ని అందరినీ ప్రాణాలతో వదలండి అంటూ తన దగ్గరున్న లాకెట్ను లాంగ్ కోటు ధరించిన ముసుగు వ్యక్తికేసి విసిరాడు. వికృతమైన చిరునవ్వు పెదవుల మీద ప్రత్యక్షమవుతుండగా లాకెట్ అందుకుని పరిశీలించడం ప్రారంభించాడు ఆ ముసుగు వ్యక్తి. మాటలకందని ఆనందం ప్రత్యక్షమైంది అతని కళ్లల్లో. నువ్వనుకుంది సాధించావు. ఏ నిధిని చేజిక్కించుకోవాలని రక్తపాతాన్ని సృష్టించి అమాయకులైన వారిని బలుగొన్నావో ఆ నిధి నీకు చిక్కబోతోంది. ఇంకా ముసుగు దేనికి మిస్టర్ చక్రవర్తి? ఇంత జరిగాక కూడా నీ ముఖాన్ని దాచుకోవలసిన అవసరం ఏముంది? ముసుగు మనిషికేసి సూటిగా చూస్తూ అన్నాడు రాజేష్. చక్రవర్తి అన్న పేరు రాజేష్ నోటి వెంట వినగా అదిరిపడి శిలా విగ్రహాల్లా బీసుకుపోయారు అక్కడ ఉన్నవారందరూ. వెల్ మిస్టర్ రాజేష్, మొత్తానికి సిబిఐ ఆఫీసర్లు అసాధ్యులు అన్న విషయాన్ని నిరూపించాం. యు ఆర్ గ్రేట్ అంటూ ముసుగు తొలగించాడు చక్రవర్తి. రాజేష్ ఎవరో తెలిసేసరికి మరింత ఆశ్చర్యానికి గురయ్యారు అందరూ. చిన్నగా నవ్వాడు రాజేష్. ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా నీ కొడుకును అజ్ఞాతంలో ఉంచడం దేనికి మిస్టర్ చక్రవర్తి? అమాయకుడిలా వెర్రిబోగులవాడిలా నటించిన నీ కుమారుడు కూడా అందరి ముందుకొస్తే బాగుంటుంది అన్నాడు రాజేష్. అతను అనడం పూర్తవుతుండగానే పళ్ళు పటపటా కొరుకుతూ లోపల గదిలో నుండి అక్కడికొచ్చాడు విఠల్. అతని చేతుల్లో ఉన్నాడు హర్షవర్ధన్ కొడుకు చిరంజీవి. బాబూ అని బాధగా అరుస్తూ ముందుకు దూకింది సుజలాదేవి. ఆమెకు అడ్డుపడ్డాడు చక్రవర్తి. ఆమె జుట్టు పట్టుకుని విసురుగా వెనక్కి లాగేశాడు. పట్టరాని కోపంతో పిడికిళ్లు బిగిస్తూ ఆ తండ్రి కొడుకులకేసి అసహ్యంగా చూశాడు హర్షవర్ధన్. వెకిలి చేష్టలు చేస్తూ వెర్రిబాగులువాడిలా కనిపించే విఠల్ ఇప్పుడెంతో హుందాగా ఉన్నాడు. అమాయకత్వం మొచ్చుక్కైనా కనిపించడం లేదు అతని ముఖంలో. నీచుడా, తండ్రి తర్వాత తండ్రివని నిన్ను చేరదీసినందుకు ఇన్ని దారుణాలకు ఒడిగడతావా? అన్నం పెట్టిన చేతినే నరికేయాలని ప్రయత్నించిన నీలాంటి దుర్మార్గుడు ప్రాణాలతో ఉండకూడదు ఆవేశంగా అంటూ రివాల్వర్ను బయటకు తీశాడు హర్షవర్ధన్. స్టాప్, కంట్రోల్ యువర్ సెల్ఫ్ మై డియర్ బ్రదర్. అక్కడ రివాల్వర్ పేలిందంటే ఇక్కడ నీ చిరంజీవి బుల్లి గుండెకాయ ముక్కలు ముక్కలవుతుంది.
అని హెచ్చరించాడు విఠల్. హెచ్చరిస్తూనే బటన్ నైఫ్ను ఒకదాన్ని జేబులోంచి బయటకు తీసి పసివాడి గుండెలు కానించాడు. రివాల్వర్ ట్రిగ్గర్ నొక్కబోతున్న ఆఖరి క్షణంలో తన ఆవేశాన్ని అదుపు చేసుకోక తప్పలేదు హర్షవర్ధన్కి. ఆ మరుక్షణమే చక్రవర్తి సైగలందుకొని హర్షవర్ధన్ దంపతులను అక్కడున్న మరో స్తంభానికి కట్టేశారు అతని అనుచరులు. క్రూరంగా నవ్వుతూ అతన్ని సమీపించాడు చక్రవర్తి. మై డియర్ పూర్ హర్షవర్ధన్, ఇప్పుడు నేను చేస్తున్నవన్నీ నీకు ఘోరాలుగా, నేనొక దుర్మార్గుడిగా నీ కంటికి కనిపిస్తున్నానంటే దీనికి కారణం నీ తండ్రే. నన్ను దుర్మార్గుడిగా, దయాదాక్షిణ్యాలు తెలియని మృగంలా మార్చింది అతనే. వివరంగా చెబుతాను విను. వ్యాపారంలో ఆస్తినంతటినీ కోల్పోయిన నేను ఒకనాడు నీ తండ్రిని కలుసుకున్నాను. పూర్వుల కాలం నుండి మన వంశానికి సంబంధించిన వజ్ర సంపద ఎక్కడో రహస్యంగా దాచబడిందన్న సంగతి నాకు తెలుసు. ఇంటికి పెద్దవాడైన నీ తండ్రి జయవర్ధన్కి మాత్రమే మా తండ్రి ఆ రహస్యాన్ని చెప్పి కన్ను మూశారని కూడా నాకు తెలుసు. వ్యాపారంలో సర్వస్వం పోగొట్టుకున్న నేను దిక్కుతోచని పరిస్థితుల్లో ఆ వజ్ర సంపదలో నా వాటా పంచివ్వమని నా అన్నగారైన నీ తండ్రిని ఎంతగానో ప్రాధేయపడి అడిగాను. స్వార్థంతో ఆ వజ్ర సంపదనంతటినీ తనే సొంతం చేసుకోవాలన్న ఆలోచనతో ఏవో కుంటి సాకులు చెప్పాడు నీ తండ్రి జయవర్ధన్. నిధి బయటకొస్తే ప్రమాదమని, దాని రహస్యాన్ని తెలిపే లాకెట్ ఎక్కడో పోయిందని పచ్చి అబద్ధాలు చెప్పి నన్ను నమ్మించాలని చూశాడు. ఆ విషయంలో మా ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. దాంతో తమ్ముడినని కూడా చూడకుండా నన్ను ఇంటి నుంచి వెళ్ళగొట్టాలని ప్రయత్నించాడు నీ తండ్రి. అందుకు తగిన ఫలితం అనుభవించాడు. మారినట్టు నటించి మంచిగా ప్రవర్తిస్తూ నా పగ తీర్చుకున్నాను. యాక్సిడెంట్లో నా 2 కాళ్ళు పనికి రాకుండా పోయాయని నమ్మించి మీ ఇంట్లో ఆశ్రయం సంపాదించాను. అదను చూసుకుని విషప్రయోగంతో నీ తండ్రిని అంతమొందించాను. అయినా వజ్ర సంపద దక్కించుకోవాలన్న నా కోరిక తీరలేదు. అదను కోసం ఎదురు చూస్తూ నీతో మంచిగా ఉంటూ వచ్చాను. ఎంతో తెలివిగలవాడు, అన్ని విధాలా సమర్థుడు అయిన నా కొడుకును అమాయకుల్లా నటింపజేశాను. చాలా కాలం వరకు నీకు సంతానం కలగకపోవడం నాకు సంతోషాన్ని కలిగించింది. నా కొడుకును నువ్వు దత్తుడుగా స్వీకరిస్తావని, తద్వారా నీ ఆస్తితో పాటు వజ్ర సంపద కూడా నా వశం అవుతుందని ఆశించాను. ఆ ఆశను చిన్నాభిన్నం చేస్తూ నీ భార్య గర్భం ధరించింది. నా గుండె రగులుకు పోయింది. బిడ్డతో పాటు నీ భార్యను అంతం చేసేందుకు ఒక పథకం వేశాను. ఎవరికీ అనుమానం రాని విధంగా అతి రహస్యంగా నీ భార్యకు స్లో పాయిజన్ ఇస్తూ వచ్చాను. డాక్టర్ కాపాడియా చాకచక్యం వల్ల నీ భార్యా బిడ్డలు ప్రాణాలతో బ్రతికి బయటపడ్డారు. నీ భార్య మళ్లీ గర్భవతి అయ్యే అవకాశం లేకుండా పోయింది. అంటే పుట్టిన బిడ్డను చంపేస్తే నా ఆశలు నెరవేరతాయన్నమాట. అయితే డాక్టర్ కాపాడియా హెచ్చరించడం వల్ల నువ్వు చాలా జాగ్రత్తలు తీసుకుని నీ చిరంజీవిని రక్షించుకుంటూ వచ్చావు. చిరంజీవిని రక్షించే ప్రయత్నంలో దారుణమైన నా పథకాలకు బలయ్యి ప్రాణాలు పోగొట్టుకున్నారు నౌకర్ రంగయ్య, నీ మేనమామ రుద్రయ్యలు. ఇక్కడ నీకు ఇంకో విషయం చెప్పాలి హర్షవర్ధన్. నా పథకాలు అమలు జరపాలంటే అందుకు చాలా డబ్బు అవసరం అవుతుందని నాకు తెలుసు. అందుకే నీ సెక్రటరీ భ్రమరను లోబరుచుకుని నీ ఫ్యాక్టరీ నుండి రవాణా అయ్యే ఎరువుల బస్తాల ద్వారా గంజాయి, నల్లమందు మొదలైన మాదక ద్రవ్యాలను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తూ వచ్చాను. నీకున్న పేరు ప్రతిష్టల వల్ల నా వ్యాపారం నీ ఎరువుల బస్తాల ద్వారా సాగుతుందని ఎవరూ అనుమానించే అవకాశం లేకపోయింది. డాక్టర్ కాపాడియా ప్రేమలో పడి తన మనసు మార్చుకుని నిజాయితీగల మనిషిగా మారబోయి తన ప్రాణాలను తానే పోగొట్టుకుంది భ్రమర. ఇకపోతే నీ ఇంట చేరి కొరకరాని కొయ్యగా మారిన దాదాను, క్యాబరే డాన్సర్ రోజీని చంపి ఆ హత్యల్లో మణిధర్ను ఇరికించినవాడు మై డియర్ సన్ విఠల్. అంతేకాదు, ఢిల్లీ నుంచొచ్చి దిక్కుమొక్కు లేనివాడినని చెప్పుకొని నీ ఇంట తిష్టవేసిన రాజేష్ సిబిఐ ఆఫీసర్ అని నాకు తెలుసు. అలైక్యను కిడ్నాప్ చేయడం ద్వారా అతడిని కంట్రోల్ చేయగలిగాను. ఇప్పుడు చెప్పు హర్షవర్ధన్, ఇన్ని తెలివితేటలు కలిగిన నేను ఆ వజ్ర సంపదను అనుభవించేందుకు అర్హుణ్ణి కాదంటావా అన్నాడు చక్రవర్తి. నువ్వు అర్హుడువో కాదో నిర్ణయించాల్సింది నేను కాదు, ఆ భగవంతుడు. నీలాంటి నీచుణ్ణి పినతండ్రి అని చెప్పుకోవాల్సి వచ్చినందుకు సిగ్గుపడుతున్నాను ఏసడింపుగా చూస్తూ అన్నాడు హర్షవర్ధన్. కోపంతో ఎర్రబడింది చక్రవర్తి వదనం. ఉన్నట్టుండి అతని 2 చేతుల్లో ప్రత్యక్షమయ్యాయి 2 రివాల్వర్లు. నువ్వు చచ్చే ముందు అన్నీ తెలుసుకుని చావడం బాగుంటుందని ఇవన్నీ చెప్పాను. తలచుకో నీ ఇష్ట దైవాన్ని, తలచుకో అంటూ ట్రిగ్గర్ నొక్కబోయాడు. చటుక్కున అతని ప్రయత్నానికి అడ్డుపడ్డాడు నరేన్ భూపతి. నో, తొందరపడద్దు మిస్టర్ చక్రవర్తి అంటూ అతన్ని వారించాడు. మిస్టర్ నరేన్, అడ్డు తప్పుకో. హర్షవర్ధన్తో పాటు అతని కుటుంబాన్ని కూడా నామరూపాలు లేకుండా చేస్తే తప్ప నేను అనుకున్నది పూర్తిగా సాధించినట్టు కాదు అరిచాడు చక్రవర్తి. ఆవేశంలో అసలు సంగతి మరిచిపోతున్నావు మిస్టర్ చక్రవర్తి, నా మాట విను అన్నాడు నరేన్. ఏంటది? అసహనంగా అడిగాడు చక్రవర్తి.
హర్షవర్ధన్ కుటుంబ సభ్యులంతా ఒక్కసారిగా మాయమయ్యారని తెలిసిన కాపాడియా చేతులు కట్టుకుని కూర్చోడు. ఎస్పీ అమిత్ కుమార్ ఈపాటికే నీకోసం వేట ప్రారంభించుంటాడు. ఈ పరిస్థితుల్లో వీళ్ళని చంపి నువ్వు కోరుకున్న సంపదను దూరం చేసుకోకు. ఇప్పుడు నువ్వు ప్రదర్శించాల్సింది ఆవేశం కాదు, ఆలోచన. మన చేతులకు మట్టి అంటకుండా వజ్ర సంపదను దక్కించుకునే ఉపాయం కావాలి అన్నాడు నరేన్. ఎలా? చెబుతాను విను అంటూ అతని చెవిలో ఏదో చెప్పాడు నరేన్ భూపతి.